బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో అఖండ 2 టికెట్ రేట్ల పెంపునకు సర్కార్ అనుమతించింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో పడనుంది. ప్రీమియర్ షో టికెట్ 600 రూపాయలుగా నిర్ణయించారు. మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల చొప్పున 3 రోజుల పాటు పెంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. సినిమా టికెట్ రేట్ల పెంపుతో వచ్చే ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని జీవోలో స్పష్టం చేసింది రేవంత్ సర్కార్. రైట్, మొత్తంగా అఖండ 2 చిత్రానికి సంబంధించి ప్రీమియర్ షోలు వేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ల రేట్ల పెంపుతో వచ్చిన డబ్బులలో కొంత శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని కూడా జీవోలో స్పష్టం చేసింది సర్కార్. ఇక మొత్తంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రికి అఖండ 2 ప్రీమియర్ షో పడనుంది. ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచేందుకు కూడా అనుమతించింది. ఈ పెంపుదల 3 రోజుల పాటు కొనసాగేందుకు కూడా ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. మొత్తంగా తెలంగాణలో అఖండ 2 టికెట్ రేట్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో పడనుంది. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలుగా నిర్ణయించారు. మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయల చొప్పున 3 రోజుల పాటు టికెట్ ధరను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సినిమా టికెట్ల రేట్ల పెంపుతో వచ్చే ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని జీవోలో స్పష్టం చేసింది సర్కార్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా అఖండ 2 ప్రీమియర్ షోకు సంబంధించి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి స్వామి? కార్మికుల సంక్షేమానికి 20% టికెట్ల రేట్ల పెంపులో ఏదైతే ఉందో ఆ రేట్ల పెంపులో 20% ఖచ్చితంగా సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని కూడా జీవోలో అయితే స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. ఇక మొత్తంగా ప్రీమియర్ షోకు అనుమతించారు రేవంత్ రెడ్డి. ఇవాళ రాత్రికి అఖండ 2 ప్రీమియర్ షో పడనుంది. ఇక ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. ఇక సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ సర్కార్ నిర్ణయానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వంశీ, తెలంగాణలో బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 సినిమాకు టికెట్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించి ఒక్కో టికెట్ 50 రూపాయలు, అదే మల్టీప్లెక్స్ లో అయితే 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. మొత్తానికి తొలి రోజు డిసెంబర్ 4 ఈ రోజు రాత్రి 8 గంటలకు నుంచి జరిగేటువంటి ప్రత్యేక షోలకు సంబంధించి ఒక్కో టికెట్ 600 రూపాయలకు అమ్ముకోవడానికి కూడా సినిమా ప్రొడ్యూసర్స్ కి అవకాశం కల్పించారు. సినిమా విడుదలైన రోజు నుంచి 3 రోజుల పాటు ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెంచిన టికెట్ల రేట్ల నుంచి 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీస్ బై ఎలక్షన్ సందర్భంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి మూవీ ఆర్టిస్ట్ సంబంధించిన అసోసియేషన్ మీటింగ్ లో ఈ ప్రతిపాదన చేశారు. ఇక్కడ నుంచి పెంచే సినిమా టికెట్ ధరల నుంచి 20% మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి, మూవీ పనిచేసినటువంటి కార్మికులకు, అక్కడ టెక్నీషియన్స్ కు వారి వెల్ఫేర్ కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పెంచిన టికెట్లు 20% వారికి కేటాయించాల్సి ఉంది. మిగతాది ఆ కండిషన్స్ ప్రకారం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కి వీళ్ళంతా డబ్బులు ఇచ్చారా లేదా అనేది కూడా తర్వాత మళ్ళీ తేల్చడం కోసం మరొక వెరిఫై అయితే పెట్టనున్నారు. మొత్తానికి తెలంగాణలో ఇక నుంచి రానున్న రోజుల్లో ఏ సినిమా ప్రత్యేక షోలకు కావచ్చు వాటికి పెంచిన టికెట్లలో 20% ఈ మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వెళ్ళనున్నది. ఈ సినిమాకు కేవలం 3 రోజుల పాటు మాత్రమే ఈ పెంచిన ధరలను సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో అయితే ఒక్కో టికెట్ 100 రూపాయలు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు. వంశీ. థ్యాంక్ యూ స్వామి.